ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, శని భగవానుడు మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? కుంభంలో ఉండేటువంటి శని మీనంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏ రాసుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అయిపోతుంది, ప్రారంభమవుతుంది. ఇది ఒక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అనవసరమైనటువంటి భయాలు, ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాలు పోగొట్టుకోవడం ఎలాగా? సింపుల్గా శని అంటే శని అని కాదు, కర్మ. ఇక్కడ కర్మ అని రాసిన చూడండి. అసలు కర్మ అనేది మనం మర్చిపోతున్నాం, అందుకే చిన్నగా రాసా. శని అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, పెద్దగా రాసా. ఎందుకంటే ఇంతసేపు శని 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 అనుకుంటున్నాం, శని అంటే ఎవరో కాదు, మన కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమ శని ఏ రాశికి అయిపోతుంది, ఏ రాశికి మొదలవుతుంది చూసుకున్నట్లయితే, నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మనకి మార్చ్ 29వ తేదీ నుంచి వీరికి అయిపోతుందంటే కర్కాటకం వరకు అయిపోతుందండి. ఇక్కడ ఉండేసని ఇక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏమిటి, ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి లేట్గా ఏవైతే జరుగుతూ వచ్చాయో అవి కొంతవరకు తగ్గుతాయి. అయితే భాగ్యంలోకి వెళ్ళినప్పుడు మాత్రం శని భగవానుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ కొంచెం ఈ యొక్క కెరియర్ సంబంధించిన విషయంలో, జాబ్ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తాడంటే, ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి అక్కడ జాబులు చేయడం కర్కాటకం వారికి. రైట్. ఇక నెక్స్ట్ మరి ఎవరికి వస్తుంది? సింహం వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. ఒకటే గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని కాకుండా మీ జన్మజాతకంలో మీకు మహాదశ, అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అవి మెయిన్ అసలు రూల్ చేసేది. ఇది జనరల్గా అందరికీ ఇది. రైట్. ఇక్కడ ఈ అష్టమ శని సంచారం జరిగేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు చేసే పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే, నిత్యం చేసేటువంటి పూజలు ఆపుతారు సింహం వారు. అంటే బద్దకిస్తారు. రోజు జపం చేసుకునే వ్యక్తి, లేదా రోజు నిత్యం పంచోపచారాలతోనో షోడశోపచారాలతోనో చేసే ఉన్నాయి, లేదా ఎవ్రీ ఇయర్ ఒక క్షేత్రానికి వెళ్ళేవాడిని అండి, ఆపేస్తాడు. అంటే ఏదో బద్ధకంతో సరే చేద్దాంలో ఏమైపోతుంది, లేదా ఎవ్రీ ఇయర్ దీక్ష తీసుకునేవాడిని అండి, ఆపుతాడు. కానీ ఇక్కడ మీరు చేయవలసిందే అది. దీంతోపాటు ఇంకొక పని కూడా చేస్తారు వీళ్ళు తెలియక. ప్రతి సంవత్సరం పెద్దలకి పెడుతుంటారు చూసారా, స్వయం పాకమనో లేకపోతే పిండ ప్రధానం, ఇవి కూడా ఆపుతారు. ఏదో కారణం చేత మర్చిపోవడం మనం. ఇవి మీరు పక్కాగా రాసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి సింహం వారు. ఎందుకంటే సింహం అంటేనే ఉపాసనా స్థానం, పంచమ స్థానం, న్యాచురల్ ఉపాసనా స్థానం. ఇది ఎక్కడ ప్రభావం చూపిస్తుందంటే, కర్మ ఒక మాయ అండి. నిజం చెప్తున్నా కదా, ఒక మాయ. ఒక మాయలాగా వచ్చి ఒక మాయలాగా కమ్మేసి మనల్ని ఎట్టేటో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వకూడదు. ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందో కూడా చెప్తా. ఇంట్లో ఎవరో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరో గతిస్తారు, ఎవరో చెప్తారు, ఈ సంవత్సరం అంతా మీరు ఇంట్లో పూజలు చేయకూడదు, గుడికి వెళ్ళకూడదు, క్షేత్రానికి వెళ్ళకూడదు. మనకి చాలా బాగుంటుంది, వెళ్ళకూడదు అంటే చాలా ఇంట్లో హ్యాపీగా పడుకోవచ్చు అనిపిస్తుంది. కానీ శాస్త్రంలో, గరుడ పురాణంలో ఎక్కడ అలా చెప్పలేదు. 11 రోజులు మనం ఇంట్లో పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్న తర్వాత చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు. అందుకే చూడండి, మనకు 11వ రోజు ఆలయంలో నిద్రించమని చెప్తారు. వెళ్ళకూడదైతే అక్కడ ఎందుకు వెళ్ళిపోవడం, నిద్రించమని చెప్తారు చెప్పండి? నిద్ర చేయమని ఎందుకు చెప్తారు? అక్కడ చెప్పరు కదా. ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు, ఆలయానికి వెళ్ళొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమవుతుందంటే అష్టమ శని ప్రభావం ఆ మాయను తీసుకొస్తుంది. ఎందుకంటే వీడు కర్మ అనుభవించాలి కదా. వెళ్ళిపోతున్నాడు అనుకోండి, నిత్యం దేవతారాధన చేసేస్తున్నాడు, క్షేత్రానికి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో టెంపుల్కి వెళ్ళిపోతున్నాడు, దగ్గరున్న ఆలయానికి వెళ్ళిపోతున్నాడు, కర్మ అనుభవించడం ఉండదు. ఇంకా అది నలిఫై అయిపోతుంది. ఎలాగా? సూర్యుడు ప్రచండంగా వస్తున్నాడు, కానీ నువ్వు గొడుగు పెట్టుకున్నావు, నీకెందుకు వస్తాడు? రాడు. అలాగే ఈ గొడుగులాగా, ఒక ఏసీ కార్ లాగా, ఒక ఇంట్లో ఏసీ లాగా మీరు నిత్యం చేసేటువంటి దేవత ఆరాధన మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటుంది అమ్మవారి ఆరాధన. అప్పుడు ఇంక మీకేం ప్రభావం పడుతుంది? పడదు. కాబట్టి ఈ కాలం అనేటువంటిది, ఈ కర్మ అనేటువంటిది ఒక మాయని క్రియేట్ చేస్తుంది. అది ఎలాంటి మాయలు ఇంకా చెప్తాను చూడండి మీకు.
మీ చుట్టాల్లో ఎవరో గతించారు, మీరే కర్మకాండ చేయవలసి వచ్చింది. అప్పుడు ఏం చెప్తారు, ఎవరో వచ్చి అంటే ఒక మాయ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అవుద్ది చూడండి. మీరు కర్మకాండ చేశారు కదా, మీరు ఇంక ఈ సంవత్సరం అంతా కూడా దీపం పెట్టకండి అని చెప్తాడు ఆయన వచ్చి. మనం నిజం అనుకొని, ఎందుకు శని యొక్క ప్రభావం మన మీద ఉంది కదా, బద్దకించడానికి ఏదైనా ఒక కారణం దొరికితే దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసేస్తాం మనం వెళ్ళిపోయి. చేసేసి అవునా సార్ కరెక్ట్ అయ్యి ఎవరిని అడిగినా సరే నేను చేయకూడదండి అంటూ ఉంటాం, వాదిస్తూ ఉంటాం. కానీ అలాంటిది ఏమీ లేదు. కర్మకాండ మీరు చేసినా కూడా 11వ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టండి. ఎందుకంటే సింహం వారికి ఉపాసనా స్థానం మీద ప్రభావం చూపిస్తుంది. అందులోని దీనికి మీ జీవిత భాగస్వామి, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తుంటారు. అయ్యో వద్దొద్దు మీకు తెలియదా, గొడవలే జరిగిపోతాయి. నేను చూశాక ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్లో ఇట్లాంటి గోల్డ్ చూశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఆపకండి. మీరు వీలైతే ఇంకా సాయంత్రం తర్వాత అమ్మవారి పూజ ఎక్కువగా చేయండి, అంటే 6:30, 7 తర్వాత. ఎందుకంటే శక్తి దేవతలు ఎవరైతే అమ్మవార్లు ఉంటారో వారికి సాయంత్రం పూట పూజ చక్కటి ఫలితాలు ఇస్తాయి. పగలపూట చేయకూడదని కదా దాని అర్థం. ఎక్కువ తీవ్రంగా ఉందండి అన్నప్పుడు అమ్మ రక్ష కావాలి. ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఎవరండి? అమ్మ యొక్క లక్షణం ఏంటి? ప్రొటెక్షన్ అండ్ ఫీడింగ్. అమ్మ యొక్క లక్షణం ఏ జీవైనా తీసుకోండి, పక్షి ప్రొటెక్ట్ చేస్తుంది, ఫుడ్ పెడుతుంది. అలాగే అమ్మ రక్ష మనకు పూర్తిగా ఉంటుంది. ఇక మీరు అష్టమశని నడిచేటప్పుడు లేట్ అవుతాయని ఒక్కటి పెట్టుకున్నా ఓకే, 1కి 4 సార్లు తిరగాలి అంతే అనుకొని మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి ఏంటంటే, శని కర్మ అని ఎందుకు రాశాము? శని ఒకటే కర్మని కాదు, ప్రతి గ్రహము కూడా మన కర్మ సంబంధంగానే మనం జన్మించినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తుంది. ఇప్పుడు పూర్వజన్మల్లో మన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రవి పాడైపోతాడు జాతకంలో. ఇంకొకరి మనసులు బాధ పెట్టాము, చంద్రుడు పాడవుతాడు. గైడ్ చేయాల్సింది మిస్గైడ్ చేశాము, జూపిటర్ పుడతాడు ఆ జాతకుడు. అంటే ఆ బలం స్ట్రెంత్ కోల్పోయింది. అంటే అలాగా ఒక ఎగ్జామ్లో కూర్చున్నాము, రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో కరెక్ట్గా రాయకుండా తప్పులుగా రాస్తే ఏమవుతుంది, ఆ మార్కులు ఎలా తగ్గుతాయో ఆ యొక్క స్టూడెంట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ మన ఎనర్జీస్ అనుకుందాము, గైడ్ చేయడము, మనసు, అధికారము, అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అంటే ఏంటి, భూములకు సంబంధించినవి. ఎవరిదైనా భూములు లాక్కోవడము, లేకపోతే అన్నదమ్ముల విషయంలో నువ్వు ఒక రకంగా ప్రవర్తించడము. శుక్రుడు అంటే పెళ్లి, వివాహ సంబంధించిన విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావనే దాని మీదే ఈ జన్మలో నీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు ఉంటుంది. అలాగా కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు కావచ్చు, బుద్ధికి కారకుడైన బుధుడు కావచ్చు. ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా కర్మ సంబంధమే. అయితే శనికి మాత్రమే ఎందుకు ఎక్కువ కర్మ సంబంధం అంటే, న్యాచురల్ కర్మస్థానాధిపతి అవుతాడు ఆయన. అన్నీ ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. ఆయన ఏంటంటే సర్కిల్లో తిరిగేటప్పుడు ఆయన ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ లగ్నం నుంచి కానీ మీ చంద్రుడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ కర్మని ఇవ్వాలి, లక్షలు కోట్లు కలిసి వచ్చే కర్మని ఇస్తాడు, బాగా అసలు అప్పులు పాలైపోయేటువంటి కర్మను కూడా ఆయన ఇస్తాడు. అది ఎలా అంటే, ఒక పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ ఆయన ఇస్తాడు, ఒక టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు. వాడు చచ్చిపోయాడు అనేటువంటి టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, మనీ ఆర్డర్ ఆయన ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి శాటర్న్ యొక్క ప్రభావం అనేటువంటిది ఏంటంటే, మీకు ఏ ఏ రాసుల్లో తిరుగుతున్నప్పుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు కాలం నుంచి మీరేం పొందబోతున్నారు మీ ప్రమేయం లేకుండా. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మన ప్రమేయంతో కొన్ని ఉంటాయి, నేను ఇది చేస్తాను, ఇది చదువుకుంటాను, ఇందులో సక్సెస్ అవుతానని కదా. అలా కాకుండా కొన్ని మన ప్రమేయం ఉండదు. వర్షం పడుతుంది, మన ప్రమేయం ఉండదు. వెళ్ళాం, వర్షం పడింది, తడిచిపోయాం. బాగా ఎండలు ఉన్నాయి, మన ప్రమేయం ఉండదు. కానీ వర్షం పడుతున్నప్పుడు మీరేం చేయగలరు అంటే గొడుగు వేసుకోగలరు. బాగా ఎండ ఉంది, మీరేం చేయగలరు అంటే ఏసీ రూమ్లో కూర్చోగలరు. అంటే ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం కానివ్వండి, వర్షం పడుతుంటే గొడుగు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా చలేస్తుంటే స్వెటర్ వేసుకోవడం అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉందో ఒక నామస్మరణ అంటే లలితా అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ 100% మిమ్మల్ని ఈ కర్మ నుంచి కొంత బయటపడేస్తుంది. అయితే ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ఏదో మంత్రం చేసేసుకొని అది చేసుకొని ఇది చేసుకుని అయిపోతుందంటే కాదు. ఎలా అంటే మీకు పశ్చాత్తాపం అనేటువంటిది రావాలి. ప్రమోషన్స్ రావట్లేదు అనగానే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో నేనేదో పూర్వజన్మల్లో ప్రమోషన్ వచ్చేవాడిని వెనక్కి లాగా చాడీలు చెప్పాను,
ఒకడికి వస్తుంటే నేను తట్టుకోలేకేదో చాడీలు చెప్పాను, భాస్కర్ సార్ వాడికి ఇస్తున్నారేంటి సార్, వాడు అట్లా ఇట్లా అది ఇది అని. ఎందుకు వాడికి రావడం ఇష్టం లేదు, వాడితో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉండి నేను తప్పు చేసి ఉంటాను అని సూర్యభగవాను దండం పెట్టుకుంటే, అప్పుడు ఈ కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపమైనటువంటి దాని నుంచి మీరు రియలైజ్ అయ్యారనేటువంటి దాంతో మీకు ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనస్సు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, మానసిక సంబంధించింది ఏదైతే ఉంటుందో, ఇది కూడా సేమ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వెరీ క్లియర్లీ మీరు గతంలో దీన్ని ఇబ్బంది పెట్టడం కానీ మంచి కానీ చేశారు. ఇదే క్లియర్. ఇచ్చే పని శనిదేవాన్ని. ఆయనకు పర్సనల్గా ఏ గ్రహానికి పర్సనల్గా మన మీద కోపం కానీ ద్వేషం కానీ ఇష్టం కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇష్టము ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. కేవలం అది వచ్చింది, ఆ రిజల్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్కి మన మీద ఇష్టం ఉంటే టెలిగ్రామ్లో ఉండేటువంటి మార్చేసి చనిపోలేదు బతికున్నాడని రాసేవాడుగా. అదేవిధంగా మనీ ఆర్డర్ ఎంత ఉందో అంతే ఇస్తాడు. ఆయన తినేయడు కదా, ఎందుకంటే ఆయనది కావు అవి, ఆయన ఇస్తున్నటువంటిది కాదు. మన కర్మ సంబంధంగా ఎవరైతే మనకు పంపించారో ఆ రిజల్ట్ని మనకి ఇస్తున్నటువంటిది. కాబట్టి ఏంటి, శనికి జపం చేసుకోవడంతో పాటు అసలు మీరు ఏ కర్మ వల్ల ఏ కర్మ అనుభవిస్తున్నారో ఆ గ్రహానికి కూడా చేసుకోండి. అంటే ఏంటి, ప్రమోషన్స్ రావట్లేదు, సన్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మూన్ అంటే చంద్రుడు, గొడవలు అవుతున్నాయి కుజుడికి, ఎందుకంటే కుజ సంబంధించింది ఈయన ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాడు మనకి. అదేవిధంగా బిజినెస్లో లాసెస్ అవుతున్నాయి బుధుడికి, ప్రతిదీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి కేతువుకి, శనితో పాటు కేతువు కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అనవసరం భయాలు వస్తున్నాయి, శనితో పాటు రాహువు కూడా చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, శనితో పాటు శుక్రుడికి కూడా చేసుకోండి. ఇలా ఏంటంటే రవి, చంద్ర, బుధ, కుజ, గురువు, అంటే గురువులతోని సరైన గైడెన్స్ రావట్లేదు, లేదా మీరే మిస్గైడ్ అయిపోతున్నారు, అప్పుడు గురువు కూడా చేసుకొని శనికి కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది చెప్పి ముగిస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక పెద్ద సంస్థ ఉంది, ఆ పెద్ద సంస్థలో మీరు జాబ్ చేస్తున్నారు. మీకంటే పై అధికారి మీకు ఒక నోటీస్ పంపించాడు, బాబు నువ్వు ఇది పరిస్థితి, నువ్వు జాబ్ మానేసాయని. అప్పుడు కేవలం ఈయనతో పాటు ఈయనకి చెప్పుకున్నప్పుడు ఏమంటాడు, ఆయన నాకు కాదు బాబు, నా పైన బాస్ ఉన్నాడు, ఆయనకు నువ్వు చెప్పుకో, ఆయన ఓకే అంటే నాదే ఉంది, నేను మధ్యలో వాడినే అంటాం కదా. అదేం లేదు, నువ్వు బాస్ కనుక ఒప్పుకుంటే నాకేం పోయింది చెప్పు, ఆయన బాస్ చెప్పాడు కాబట్టి నేను చేశాను అంటాడు. ఆ బాస్ ఈజ్ మీ కర్మ. ఈ మధ్యలో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో శని భగవానుడు, అంటే ఈయనకు సంబంధం లేదు, ఆయన చెప్పాడు ఆర్డర్ చేయమని, ఈయన ఇచ్చేశాడు. అలాగే మీరు ఏదైతే కర్మ చేశారో పాస్ట్ లైఫ్లో, అది పైన ఉన్నటువంటి మెయిన్ ప్లానెట్, ఆ మెయిన్ ప్లానెట్ కూడా మీరు చెప్పుకోవాలి. వీటన్నిటిని ప్లానెట్స్ని రూల్ చేసేది ఎవరు, అమ్మవారు. అందుకని అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోండి. మీరు చేసినటువంటి తప్పిదాలు ఏవో ఉంటాయి పూర్వజన్మలో, తెలుసు తెలియక అజ్ఞానం ఏదో చేస్తాం, చిన్నతనంతోనో ఈర్షతోనో ద్వేషంతోనో, అవన్నీ తల్లి నేను అవన్నీ తప్పుదాలు చేశాను, నన్ను క్షమించు అని అమ్మవారి పాదాలు పట్టుకొని మీరు కనుక ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోవడం జరుగుతుంది. పశ్చాత్తాపంతో చేయండి.